మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. So God replaces our anxiety with peace. దేవుడు మన చింతకు బదులుగా మన జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాడు. He replaces harsh words with kind words. కఠినమైన మాటలు దేవుడు తొలగించి మృదువైన మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. Indifference with compassion. మరి కనికరమును, దయను చూపించేటువంటి విధముగా వ్యత్యాసాన్ని కనబరుస్తాడు. Hate with love. మరి ద్వేషాన్ని తొలగించి ప్రేమను దేవుడు అనుగ్రహిస్తాడు. Bitterness with joy. చేదైన స్వభావాన్ని తొలగించి దేవుడు మన హృదయంలో సంతోషాన్ని ఇస్తాడు. Lies with honesty. అబద్ధాలు తొలగించి యథార్థతను, సత్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. Evil thoughts with pure thoughts. దుష్ట ఆలోచనలన్నీ తొలగించి మనల్ని పవిత్రతతో నింపుతాడు. Hurt and brokenness with healing and wholeness. గాయపరచబడటం, పగిలిన హృదయంతో ఉన్నటువంటి మనలను తిరిగి కట్టడానికి ఇష్టపడతాడు. And now can you read Colossians 1:13 and 14? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ